ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కాపాడేందుకు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా అటు బీజేపీ తెలంగాణలోని బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు భయపడిపోతున్నారు. ఈడీ నోటీసుల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని, మరి సిబిఐ విచారణకు ఏం అడ్డం వచ్చిందని రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలను ఆరా తీసినట్లు సమాచారం. కవిత విషయంలో జరిగిన తాత్సారం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఘోరంగా దెబ్బతీసిందని, ఈసారి కూడా అదే జరిగితే తెలంగాణలో బీజేపీ మరోసారి ఖతం కాక తప్పదని అల్టిమేటం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. స్కామ్ విచారణలో జరిగే జాప్యానికి తెలంగాణలో బీజేపీ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి జరిగితే అసలుకే మోసం వస్తుందని వారు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈడీ విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. దీంతో గతంలోనే కవితకు నోటీసులు ఇచ్చిన ఈడీ మరికొంతకాలం వేచి ఉండక తప్పదు. అయితే ఇదే కేసులో ఫిబ్రవరి 26న తమ విచారణకు హాజరు కావాలని సిబిఐ కూడా కవితకు నోటీసులు జారీ చేసింది. కానీ కవిత ఆ రోజు విచారణకు హాజరు కాలేదు. తనకు పార్టీ పనులున్నాయనే కారణంతో పాటు ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ ఉందని, అది తేలే వరకు రానని లేఖ పంపారు. దీంతో సిబిఐ కూడా వేచి చూసే ధోరణి అవలంబించింది. అయితే కవిత పిటిషన్పై ఫిబ్రవరి 28న జరగాల్సిన విచారణ మార్చి 13కు వాయిదా వేసింది. ఈడీ విచారణకు సంబంధించిన పిటిషన్లను మాత్రమే సుప్రీం విచారిస్తుంది. సిబిఐ నోటీసులకు విచారణకు ఈ కేసుతో సంబంధం లేదు. సంబంధం లేకున్నా సరే కవిత ఈ రెండింటికి ముడిపెట్టింది. సిబిఐ కూడా ఈడీ విచారణకు సంబంధించిన అంశం వేరు, తమది వేరు అన్నట్లుగానే వ్యవహరించాయి. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాకుండా కేవలం మెయిల్ పంపినప్పటికీ కవితకు మళ్లీ ఎలాంటి వర్తమానం అందలేదు. కవిత లేఖలో రాసిన దాన్ని ఆమోదించినట్లా, ఆమె విజ్ఞప్తితో సంబంధం లేకుండా తదుపరి చర్యలు చేపట్టాలా అనే విషయంలో సిబిఐ అధికారులు ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈ విషయంలో తమకు స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ అధికారులను సిబిఐ కోరినట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖ అధికారులు ఫిబ్రవరి 28న జరిగే విచారణ వరకు వేచి ఉండాలని సూచించినట్లు సమాచారం. తీరా ఆ రోజు విచారణ జరగలేదు. కోర్టు నిర్ణయం వెలువడలేదు. మార్చి 13కు తాజా వాయిదా వేశారు. దీంతో ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి కవిత విషయంలో ఈసారి ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరించనున్నట్లు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నేతలకు సమాచారం అందింది. పైగా ఈసారి డైరెక్టుగా సిబిఐ రంగంలోకి దిగడంతో కథ గట్టిగానే ఉంటుందని భావించారు.